హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను బంజారా హిల్స్లో ఉన్న శ్రీ స్కిన్ క్లినిక్లో ఉన్నానండి. డాక్టర్ సుధావాణి గారు నాతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ మా. హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. హౌ ఆర్ యూ? ఎస్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఈ మధ్య కళ్ళ చుట్టూ చాలా మందికి డార్క్ సర్కిల్స్ అన్నవి, అసలు స్కిన్ అంతా గ్లోయిగా బ్యూటిఫుల్గా ఉన్నా కూడా ఒక్కసారి ఆ కంటి చుట్టూ ఆ పిగ్మెంటేషన్ కానివ్వండి, డార్క్ స్పాట్స్ కానివ్వండి, క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ యూస్ సే, అది అసలు మొత్తం అందాన్నే పాడు చేస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ని లూజ్ చేసిస్తుంది. సో దానికి మన శ్రీ స్కిన్ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలియజేద్దాం. సో కంటి చుట్టూ నలుపు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మందికి ఇది అంటే కొంతమందికి ఓన్లీ అప్పర్ ఐలిడే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ లోయర్ ఐలిడ్, సో పైన ఏమీ ఉండదు, సో కింద వరకే ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఈ చీక్స్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చాలా పెద్దగా వచ్చేసి గుంతల్లాగా ఉంటుంది. సో దీనికి కారణాలు ఉన్నాయంటే, ఒకటి మనం జనరల్ గా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అనుకుంటాం, నిద్ర పట్టకపోతే కంటి చుట్టూ పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది అని. అలా కాకుండా కొంతమందికి జెనెటిక్ గా ఉంటుంది, అంటే ఫ్యామిలీస్ లో ఉంటుంది. తర్వాత కొంతమందికి ఏమో నియర్ వర్క్, అంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు లేదా అంటే ఏదైనా నియర్ స్క్రీన్ వర్క్, స్ట్రెస్ వర్క్, ఇమిడియట్ వర్క్ ఉంటే కుట్లు అల్లికలు వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఎక్కువ అంటే ఐస్ స్ట్రెయిన్ అయినప్పుడు కూడా కొంచెం వస్తుంది. ఇంకొకటి అండర్లయింగ్ హార్మోనల్ చేంజెస్ కానీ ఏదైనా అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉన్నప్పుడు, సిస్టమిక్ డిసీజెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అకాంతోసిస్ నైగ్రికాన్స్ అని స్కిన్ థిక్ గా అయిపోయి పిగ్మెంటేషన్ వస్తుంది. సో అది కంటి చుట్టూ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం పెరిఆర్బిటల్ పిగ్మెంటేషన్ అని అంటుంటాము. బట్ దీనికి ఏంటి కారణం? సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పిగ్మెంటేషన్? దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో పెరిఆర్బిటల్ పిగ్మెంటేషన్ అనగానే ఓకే నలిపే కదా, ట్రీట్మెంట్ క్రీమ్స్ అలా కాదు. సో వీ నీడ్ టు చెక్ వాట్ ఆర్ ద అండర్లయింగ్ రీజన్స్, వాళ్ళ స్కిన్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జనరల్గా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అప్లికబుల్ కానే కాదు, దానికి కూడా ఒక డయాగ్నోస్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటున్నారు, అంతే కదమ్మా? అంటే జనరల్గా పొటాటో గుజ్జు పెట్టుకోవాలి అట్లా అంటూ ఉంటారు, హోమ్ రెమెడీస్ ట్రై చేసి అలసి సొలిసిపోయి అప్పుడు మీ దగ్గరకు వస్తుంటారు. సో డయాగ్నోస్ అంటే దానికి ఎలాంటి ప్రాసెస్ అంటే, ఇప్పుడు స్కిన్ ఈ పిగ్మెంటేషన్ ఉంది కదా, పెరిఆర్బిటల్ పిగ్మెంటేషన్, ఇది కొంతమందిలో నిజంగా పిగ్మెంటేషన్ మీన్స్ జెనెటిక్ పిగ్మెంటేషన్, వాళ్ళకి అక్కడ మెలనోసైట్స్ ఎక్కువ పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేయడం ఒక కారణం. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండే బోన్ ఉంటుంది, ఇక్కడ మనకి ఈ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ అంటే ఏజింగ్ లో కానీ ఏదన్నా కూడా ఆ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఆ బోన్ అనేది ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఆ ఫ్యాట్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ గుంటలాగా వస్తుంది, ఆ గుంటతో షాడో ఎఫెక్ట్ వస్తుంది. సో అది ఒక కారణం పిగ్మెంటేషన్. తర్వాత లింఫాటిక్ డ్రైనేజ్ లేదా వాస్కులర్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల, ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ కాకుండా మిక్స్డ్ టైప్ అంటారు. ఇప్పుడు కొంతమందిలో పిగ్మెంట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అండర్లైన్ బ్లడ్ వెజల్ ఆర్ వాస్కులర్ కాజ్ కూడా ఉంటుంది, కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిగ్మెంటేషన్ ఉంటుంది, వాళ్ళకి ఈ బోన్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ కూడా ఉంటాయి. ఇట్లా కాంబినేషన్ ఇప్పుడు ఒకటే ట్రీట్మెంట్తో ఇప్పుడు కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక క్రీము ఏదో వాడితే సరిపోదు. వీ నీడ్ టు కరెక్ట్ ఆల్ ద అండర్లైన్ రూట్ కాజెస్ తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్ అంటున్నారు. ఓకే, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మ్యామ్ శ్రీ స్కిన్ క్లినిక్ లో? సో శ్రీ స్కిన్ క్లినిక్ లో పెరిఆర్బిటల్ పిగ్మెంటేషన్ కి వీ హ్యావ్ వన్ న్యూ ట్రీట్మెంట్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ న్యూ, యూనిక్ ట్రీట్మెంట్, దట్ ఈస్ కార్బాక్సీ థెరపీ. ఈ కార్బాక్సీ థెరపీలో ఏం చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇంజెక్ట్ చేస్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇలా కంటి దగ్గర ఇంజెక్ట్ చేసినప్పుడు కంటి చుట్టూ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది, అదొక 5 to 10 minutes ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఓకే, ఇది వాస్కులర్ కాజ్ కానీ లేదా ఏది ఉన్నా కూడా, అంటే రింకిల్స్ తో కూడా మనకి పిగ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది కంటి చుట్టూ విత్ ఏజ్. సో దాన్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. తర్వాత ఇంకొకటి డెర్మాఫ్రాక్ అని ఒక పేటెంటెడ్ సీరం అవైలబుల్ ఉంటుంది. సో ఆ సీరం ని కంటి చుట్టూ ఇన్ఫ్యూజ్ చేస్తాం. కంటి చుట్టూ ఆ సీరం మేము ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఒక 1 week లో మీకు మంచి చేంజ్ కనపడుతుంది. తర్వాత ఇప్పుడు స్ట్రక్చరల్ ఆ ఫ్యాట్ అది తగ్గిపోయిందంటే వాళ్ళకి ఫిల్లర్స్ కంపల్సరీ, అండర్ ఐ ఫిల్లర్స్, ఆ ఫిల్లర్స్ తీసుకుంటాం. తర్వాత స్కిన్లో కూడా ఇంకా బాగా రింకిల్స్ ఉన్నాయి అంటే పిఆర్పి, జిఎఫ్సి, ఇవి కూడా
పెరియార్బిటల్ పిగ్మెంటేషన్ కి హెల్ప్ఫుల్ ఉంటాయి. సో అది ఎలా అంటే ఆ పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి వీ విల్ డిసైడ్ ద ట్రీట్మెంట్. సో వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ స్కిన్ ఎలా ఉంది, పిగ్మెంటేషనే ఉందా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా, దే నీడ్ ఎయిదర్ వాళ్ళకి డెర్మాఫ్రాక్ కావాలా, కార్బాక్సిథెరపీ కావాలా, లేకపోతే జిఎఫ్సియా. సో వాళ్ళకి ఏది అవసరమైతే ఆ ట్రీట్మెంట్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే కళ్ళ దగ్గర అనేసరికి చాలా భయం వేస్తుంది. అంటే ఇంజెక్షన్ అన్నా, ఫ్యూజన్స్ అన్నా, ఇన్ఫ్యూజన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో తర్వాత ఏమైనా కంటి చూపుకి ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఏదైనా డిస్లొకేట్ అయినట్టు అనిపిస్తుందా, ఏదైనా చేసినట్టు అనిపిస్తుందా అని చాలా మిత్స్ ఉన్నాయి మ్యామ్. దానికోసం కూడా ఒకసారి మనం కాన్ఫిడెన్స్ ఇచ్చేద్దాం. దాని అసలు కంటి చుట్టూ ఈ ట్రీట్మెంట్స్ తో ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకే, సో ఇవి అప్పర్ ఐలిడ్ లోయర్ ఐలిడ్ రెండిటికి చేయొచ్చు. కార్బాక్సిథెరపీ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ అ న్యాచురల్ గ్యాస్, అండ్ ఈ పిగ్మెంట్ ఏమో జస్ట్ సూపర్ఫిషియల్ లేయర్ లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. అసలు పెయిన్లెస్ ప్రొసీజర్, నో డౌన్ టైం. తర్వాత ఇప్పుడు లేజర్స్ కూడా చేస్తాం పెరియార్బిటల్ పిగ్మెంటేషన్. ఓకే, సో ఈ లేజర్స్ అనేది మేము లేజర్స్ కి డెఫినెట్ గా మనము గాగుల్స్ వాడాలి, ఐ క్లోజ్ చేయాలి. సో అప్పర్ ఐలిడ్ చేయలేం. ఎక్కడైతే కొంతమందికి కింద వరకు పిగ్మెంట్ ఉంటే మనం ఇంతవరకు లేజర్ చేయొచ్చు. సో లేజర్ కూడా బాగా క్లియర్ చేస్తుంది. క్యూ స్విచ్ రేడియాగ్ లేజర్ చేస్తాం అన్నమాట. సో దాంతో కూడా పిగ్మెంట్ క్లియర్ అవుతుంది. అది మాత్రం మేము ప్రాపర్గా కేర్ తీసుకుంటాం, బికాస్ ప్రాపర్ ఐ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ డూయింగ్ ద లేజర్స్. ఇదంతా గుంతల గురించి కానివ్వండి, లేకపోతే పిగ్మెంటేషన్ గురించి కానీ మనం ఇప్పుడు వరకే మాట్లాడుకున్నాం. హౌ అబౌట్ ద లైక్ బల్జీనెస్, పఫీనెస్ ఉంటుంది కదా మనం, దానికి కూడా సేమ్ ప్రాసెస్? లేదు, అది వేరే, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది మీకు అండర్ ఐ బ్యాగ్స్ అంట. సో ఈ అండర్ ఐ బ్యాగ్స్ కి ఏమవుతుంది అంటే మన ఐ దగ్గర కూడా ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది. విత్ ఏజ్ ఏమవుతుంది అంటే మన ఈ లిగమెంట్స్ కానివ్వండి, లేకపోతే గ్రావిటీ, ఈ కింద ఏదైతే గ్రావిటీ ఉందో అది పుల్ చేస్తుంది. అది పుల్ చేసినప్పుడు ఈ ఫ్యాట్ అనేది కిందకి జారుతుంది. ఓకే, సో అప్పుడు మీకు ఐ బ్యాగ్స్ కనపడతాయి. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే పఫీనెస్ వచ్చేసి ఈవినింగ్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా కొన్ని అండర్లయింగ్ రీనల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కిడ్నీ డిసీజెస్, అవి వేరు. ఓన్లీ ఐ బ్యాగ్స్ అనేది వేరు. ఈ ఐ బ్యాగ్స్ లో ఈ ఫ్యాట్ అనేది ప్రొలాప్స్ అవుతుంది. ఈ ఐ బ్యాగ్స్ ఎప్పుడైతే ప్రొలాప్స్ అవుతాయి ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే కొంతవరకు మనం పిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల దాన్ని కొంతవరకు నార్మల్ కనపడకుండా కొంత, అది బాగా అంటే ఎక్కువ సివియర్ స్టేజ్ ఆర్ కొంచెం బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ఫ్యాట్ ని తీసేసి అగైన్ వీ కెన్ ఇంజెక్ట్ ఫిల్లర్స్ ఇన్ దట్ ప్లేస్. బికాస్ ఆ బ్యాగ్స్ ని మనం పైకి పుల్ చేయలేము కదా. సో ఏదైతే ఫ్యాట్ ఉందో అది ట్రాన్స్ కంజంక్టివల్ అంటే కంటిలోంచి ఆ ఫ్యాట్ తీసేసి then we will inject fillers. రైట్. సో కళ్ళ కింద వలయాలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అన్నది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అయితే అది చిన్నగా ఉంటే హోమ్ రెమెడీస్తో ఫైన్, బట్ అది పెద్దగా ఉంటే దాన్ని డిప్రెస్ అవ్వకుండా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి అని అర్థం కాని పరిస్థితుల్లో మీరుంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ బంజారా హిల్స్లో ఉన్న శ్రీ స్కిన్ క్లినిక్. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లమ్ని మేడంతో షేర్ చేసుకోండి. యూ విల్ హ్యావ్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ every skin and hair clear. Thank you so much. Thank you so much. Thank you.